తెలుగువారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో తెలుగువారి తొలి పండుగైన ఉగాది ఒకటి. దీక్షిత. తన్మయశ్రీ, ఈ పండుగను ఎప్పుడు జరుపుకుంటారు తన్మయశ్రీ? అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది పండుగను ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు వైష్ణవి. ఈ పండుగను ఏమంటారు దీక్షిత? ఈ ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు తన్మయశ్రీ. ఈ పండుగను ఎవరెవరు జరుపుకుంటారు వైష్ణవి? ముఖ్యంగా ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఎంతో వైభవంగా జరుపుకుంటారు దీక్షిత. ఏమిటి తన్మయశ్రీ? చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే బ్రహ్మ సృష్టిని నిర్ణయించాడని ప్రజలు నమ్ముతారు. అంతేకాకుండా చైత్ర నవరాత్రులు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి. కావున కొత్త జీవితానికి నాందిగా ఈ పండుగను జరుపుకుంటారు. ఉగాది అర్థం ఏమిటి రిషిత? ఉ అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించిన రోజునే ఉగాదిగా జరుపుకుంటారు దీక్షిత. మరి ఈ పండుగ రోజున ఏం చేస్తారు వైష్ణవి? ఈ పండుగ రోజున ప్రజలు ఉదయాన్నే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకొని తలంటు స్నానం చేసి గుమ్మాలను పూలతో, మామిడి ఆకులతో అలంకరిస్తారు తన్మయశ్రీ. ఉగాది పచ్చడి ఈ పండుగకు చాలా ప్రతిష్టమైనది. ఇది షడ్రుచుల సమ్మేళనం దీక్షిత. షడ్రుచులు అంటే ఏమిటి రిషిత? 6 రుచులు. బెల్లం ఆనందానికి సంకేతం, ఉప్పు జీవితంలో ఉత్సాహానికి సంకేతం, వేప పువ్వు చేదు జ్ఞాపకాలు, చింతపండు నేర్పుగా వ్యవహరించే తీరు, పచ్చి మామిడి కోత సవాలు ఎదుర్కోలు, కారం సహనం కోల్పోయే పరిస్థితి. వైష్ణవి. మన తెలుగువారు ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని జరుపుకోవడం ఆనవాయి దీక్షిత. అంతేకాకుండా ఈ రోజున మిత్ర దర్శనం, ఆర్యపూజనం, గోపూజ, ఏరువాక అనే ఆచారాలు పాటిస్తారు. ఈ విశిష్టత కలిగి ఉన్న ఉగాది పండుగ రోజున మీరు ఏ పని మొదలు పెట్టినా అది విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు.